26 సంవత్సరాల కిందట కౌసల్య, రఘురాం తాముంటున్న పల్లెటూరి నుండి తమ 2 కొడుకుల్ని తీసుకుని ఒక చిన్న వ్యాపారం చేద్దామని సిటీకొచ్చారు. కౌసల్య అదృష్టం, రఘురాం కష్టం అన్నీ కలిసి చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారమై లాభాలు గడించి ఆ సిటీలోనే డబ్బున్న రిచ్ ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీగా సెటిల్ అవుతారు. పిల్లలు పెద్దవాళ్లవుతారు. రఘురాంకి సాయంగా వాళ్లు కూడా వ్యాపార బాధ్యతలు తీసుకుంటారు. ఈ 26 ఏళ్లలో కౌసల్యలో ఎంతో మార్పు చోటు చేసుకుంది. ఒకరోజు రఘురాం, కౌసల్య, తల పగిలిపోతుంది, ఒక కాఫీ పట్టుకురా. కౌసల్య, నేను చెప్పిన మాట వినిపిస్తుందా లేదా? ఇంతకీ ఎక్కడున్నావు? ఒరేయ్ రాకేష్, మీ అమ్మేదిరా, ఎంత పిలిచినా రాదే? అదా డాడీ, అమ్మ మెంబర్ అయిన లేడీస్ క్లబ్కి యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయని వెళ్ళింది. ఊరికే మీ నాన్నని 10 సార్లు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పమంది. మీకు ఫుడ్ కావాలంటే ఏ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోమంది. బాగుందిరా, మీ అమ్మ సెలబ్రేషన్స్ లో బాగానే మునిగి తేలుతుంది. కానీ నా పరిస్థితి ఇక్కడ ఘోరంగా తయారవుతుంది. వారానికి 5 రోజులు ఏదో ఒక ఈవెంట్స్ అంటూ బయటికెళ్లటం, నా కడుపు మార్చడం, ఇదే మీ అమ్మ పనైపోయింది. డోంట్ ఫీల్ బ్యాడ్ డాడీ, నేను నా కోసం ఇప్పుడు పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఏ బర్గరో శాండ్విచో ఆర్డర్ పెడతానులేండి. వద్దురా నాయనా, నాకే బర్గరు శాండ్విచ్ వద్దు. నేను ఈ రోజుకు ఏ పాలు తాగి నిద్రపోతాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి కౌసల్య ఇంటికి లేటుగా రావటం వల్ల రోజుకన్నా ఆలస్యంగా లేచింది. ఏంటమ్మా, చూస్తుంటే బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు? అవునరా, రాత్రి పార్టీలో హడావిడికి బాగా టైర్డ్ అయిపోయాను. అంత కష్టపడి ఆ పార్టీకి వెళ్లటం ఎందుకు కౌసల్య? చక్కగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అలా ఇంట్లోనే 4 గోడల మధ్య కూర్చుంటే ఎలాగండి? బయటకి వెళ్తేనే కదా మనకి ఉత్సాహంగా ఉంటుంది. అయినా ఇన్నేళ్లైంది, మీరింకా ఈ సిటీ కల్చర్కి అలవాటు పడకపోతే ఎలా? మీరు నాలా పార్టీలకి అటెండ్ అయితే ఎంత బావుంటుంది. నీ సంగతేమో గాని నా కడుపు మాడిపోతుంది. నీ చేతి వంట తిని ఎన్నాళ్లయింది? కమ్మగా నువ్వు వండి పెడితే తినాలనుంది. మీ వాలకం చూస్తుంటే ఈరోజు నన్ను వంటగదికి అంకితం చేసేలా ఉన్నారే. నా వల్ల కాదు బాబోయ్, వంట చేయటం పరమ బోరింగ్. మీకు కావలసినవి ఆర్డర్ పెట్టుకోండి, నేను ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రఘురాం కమ్మటి భోజనం తినే అదృష్టం ఈ జన్మకి లేదేమో అనుకుని నిట్టూరుస్తూ ఆఫీస్కెళ్లాడు. రాజేష్, రాకేష్ కూడా వాళ్ల నాన్నతో పాటు ఆఫీస్కెళ్లిపోయారు. వాళ్ల లైఫ్లో అందరూ బిజీగా ఉన్నారు. ఒకరోజు రఘురాం కౌసల్య దగ్గరికొచ్చి, కౌసల్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి, ఏమైనా ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ కాకపోతే తర్వాత మాట్లాడుకుందాం, నేను బయటికెళ్ళాలి. సరే వెళ్దువు గాని నేను చెప్పింది ఒక 5 మినిట్స్ కూర్చొని విని వెళ్ళు. సరే, ఆ విషయమేంటో తొందరగా చెప్పేసేయండి. ఏం లేదు కౌసల్య, నిన్న మా చెల్లి ఊరి నుండి ఫోన్ చేసింది. మనం చిన్నప్పుడు అనుకున్నట్టుగా మా చెల్లెలి కూతుర్నే మన రాజేష్కిచ్చి పెళ్లి చేద్దాం. ఆ విషయం గురించి మాట్లాడడానికి నిన్నాగమన్నాను. ఏంటండి, మీరు కూడా ఇంత సిల్లిగా మాట్లాడుతున్నారు? వాళ్ల చిన్నప్పుడేదో ఒకసారి సరదాగా అనుకున్నాం, అయితే ఇప్పుడు నిజంగానే వాళ్ళకి పెళ్లి చేసేస్తామా ఏంటి? ఆ అమ్మాయి పల్లెటూళ్ళలో పెరిగిన అమ్మాయి, మనవాడు సిటీ లైఫ్కి అలవాటు పడ్డోడు. ఇద్దరికీ పొంతనెలా కుదురుతుంది చెప్పండి? వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అవుతారు? అయినా నాకు కాబోయే కోడలు హీరోయిన్లా మోడ్రన్ గా ఉండాలి. అలాంటి అమ్మాయిని నేను మన రాజేష్ కోసం సెలెక్ట్ చేస్తాను. మీ చెల్లికి కుదరదని చెప్పండి. నువ్వు మరీ ఇంతలా మారిపోతావని నేను అనుకోలేదు. నాకు నా బంధాలు కూడా ముఖ్యమే. నువ్వు కాదంటే నేనున్న పలానా అన్ని వదిలేసి మా ఊరెళ్ళిపోతాను. నీ ఇష్టం, ఇదే నా నిర్ణయం అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భర్త మొదటిసారిగా కోప్పడడం చూసి కౌసల్య కంగారు పడుతుంది. రఘురాం మాట్లాడకపోయేసరికి దిగులు పడుతుంది. అలా ఒక 2 రోజులు రఘురాం కౌసల్యతో మాట్లాడకపోయేసరికి ఇంక తప్పక పెళ్లి కొప్పుకుంది. తను పెళ్లి కొప్పుకున్నట్టుగా రఘురాంకి చెప్పింది. రఘురాం కూడా ఎంతో ఆనందిస్తాడు. తననుకున్నట్టుగానే తన చెల్లెలి కూతురైన కీర్తిని
తన ఇంటి కోడలిగా చేసుకుంటాడు. కాని కౌసల్యకి మాత్రం కీర్తిపై కోపంగానే ఉంది. కీర్తి తన అత్తవారింట్లో అడుగు పెడుతుంది. ఏంటబ్బా, ఇంత తెల్లారినా కూడా ఎవ్వరూ లెగలేదు. అదే మా ఊళ్ళో అయితే ఈ పాటికి కోడి కూత కొయ్యగానే అందరూ లేచి ఎవ్వరి పని అళ్ళు చేసుకుంటారు. ఎవరు లేచినా లేవకపోయినా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలన్నీ నెరవేర్చాలి అని వంటగది అంతా చూసి ఇలా అనుకుంది. హబ్బా, ఏంటి వంటగది ఇలా ఉంది? అయినా ఇంత చిన్న పొయ్యి మీద వంటెప్పటికి పూర్తవుతుంది? ముందు స్నానానికి వేడినీళ్లు పెట్టుకుని తర్వాత వంట చెయ్యాలి. ఈ పొయ్యి మీద అయితే తెల్లారిపోతుంది. పెరట్లో మట్టి పొయ్యి చేసి మంట పెట్టి వేడినీళ్లు పెడదాం అని అనుకుని 4 ఇటుకలు తెచ్చి మట్టితో పొయ్యి తయారు చేసి చెట్టుకు ఉన్న కర్రలు కొట్టి మంట వెలిగిస్తుంది. ఆ మంట ఇంట్లోకొచ్చి ఇల్లంతా పొగమయమైపోతుంది. పొగకి ఇబ్బందిగా అనిపించి మెల్లగా నిద్రలేస్తున్న కౌసల్యకి పొగ చూసి భయం పట్టుకుంది. ఏవండి, తొందరగా లేవండి, మానింటికి నిప్పు అంటుకుంది. తొందరగా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయండి. అమ్మో, నా పట్టు చీరలు, నా నగలు కాలిపోతున్నాయో ఏంటో. లాకర్లో ఉన్న డబ్బులు కూడా తీసుకుని తొందరగా బయటికి పదండి అని త్వరగా బయటకొచ్చి చూస్తే పెరట్లో కీర్తి పెట్టిన మట్టిపొయ్యి కనిపిస్తుంది. అందరూ కళ్ళు నులుముకుంటూ అక్కడికొస్తారు. అందరూ లేచారా? ఉండండి, అందరికీ వేన్నీళ్లు ఈ పొయ్యి మీదే పెట్టేస్తాను. తొందరగా స్నానాలు చేసేయండి. చక్కటి టీ చేస్తేస్తాను. అలాగే ఈ పొయ్యి మీద చిటికెలో వంట కూడా చేసేస్తాను. స్నానానికి వేన్నీళ్లు కావాలంటే బాత్రూంలో గీజర్ ఉంటుంది, అది వాడొచ్చు. లేకపోతే స్టవ్ మీదైనా వేన్నీళ్లు పెట్టుకోవచ్చు. అంతేగాని ఇలా పెరట్లో మట్టి పొయ్యి మీద నీళ్లు పెట్టుకోవడమేంటి చీప్గా? ఈ పొయ్యి వల్ల ఇల్లంతా చూడు ఎలా పొగ పట్టిందో. ఇంకా నయ్యం, నేనే ఫైర్ స్టేషన్కో ఫోన్ చెయ్యలేదు. పోనీలే కౌసల్య, ఆ అమ్మాయి ఏదో ముచ్చట పడుతుంది. కొన్ని రోజులు తనకి నచ్చినట్టుగా చెయ్యనివ్వు. కౌసల్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. కౌసల్య అందరికీ బ్రెడ్ మీద జామ్ రాసి ఇస్తుంది. కీర్తికి కూడా బ్రెడ్ మీద జామ్ రాసి ఇచ్చింది. అత్తయ్యా, ఏంటిది పొద్దున్నే ఈ రొట్టె ముక్కలిస్తున్నారు? ఇవి తింటే ఏం బలముంటుంది? పాపం, రోజంతా పనిచేయాల్సినోళ్ళు ఈళ్లకివిస్తే సాయంత్రం కల్లా నీరసపడిపోతారు. రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ బద్దన అంచుకొని లాగిస్తే సాయంత్రం దాకా ఆకలయ్యదు. చక్కగా పనిచేసుకుంటారు. ఏంటి, పొద్దున్నే చద్దన్నమా? ఆ మాట విని ఎన్నో ఏళ్లైందమ్మా. చాల్లేండి. ఇదిగో కీర్తి, సిటీలో పొద్దున్నే అన్నం తినరు. టోస్టెడ్ బ్రెడ్, ఆమ్లెట్ అండ్ ఏదో ఒక జ్యూస్ లైట్గా తీసుకుంటారు. పొద్దున్నే అంత హెవీ ఫుడ్ తింటే బోలెడు క్యాలరీలు ఫ్రీగా వచ్చేస్తాయి. మళ్ళీ అవి తగ్గించుకోవడానికి పాట్లు పడాలి. అందుకే నువ్వు కూడా ఇవే తిను. అసలు తన అత్తగారేం చెప్తున్నారో తనకి అర్థం కాక బుర్రగోక్కుంది కీర్తి. ఆ రొట్టె ముక్కలు తినలేక అవస్థలు పడుతుంది. ఆ రోజు కౌసల్య లంచ్కి పాస్తా చేస్తుంది. అది తినలేని కీర్తి కౌసల్య చూడకుండా డస్ట్బిన్లో పడేస్తుంది. అలా 1 నెల రోజులు కీర్తి కౌసల్య చేస్తున్న వంటకాలు తినలేక నానా అవస్థలు పడి ఇక లాభం లేదని బయట కూరగాయలు కొనుక్కొచ్చి తనే వంట చేస్తున్నప్పటికీ ఆ కాయగూరలెందుకో తనకి రుచిగా అనిపించవు. ఇక తనకి వ్యవసాయం ఎలాగో తెలుసు కాబట్టి తనే పెరట్లో కూరగాయల మొక్కలు పెంచుకొని వాళ్లకా వంటలు రుచి చూపించాలనుకుంది. కీర్తి తననుకున్నట్టుగానే గార్డెన్లో కూరగాయ మొక్కలు పెంచుతూ ఉంది. ఏంటి కీర్తి ఇది? గార్డెన్ అనుకుంటున్నావా, లేకపోతే కూరగాయలు పెంచే తోట అనుకుంటున్నావా? గార్డెన్లో అందమైన పూల మొక్కలు పెంచుతారు, ఇలా కాయగూర మొక్కలు కాదు. అది కాదత్తయ్యా, బయట కొనే కాయగూరలు పెద్దగా రుచిలేవు. బహుశా రసాయనాలు వాడి వాటిని పండించటం వల్ల అనుకుంటాను. అదే నాకు వ్యవసాయం తెలుసు కాబట్టి నేనే స్వయంగా మంచి ఎరువులు వేసి కాయగూరలు పండిస్తున్నా. దీన్నేదో అంటారే, గుర్తొచ్చింది, ఆర్గానిక్ కూరగాయలు. అత్తయ్యా, ఇవి వండితే చాలా రుచిగా ఉంటాయి. ఇదంతా నాకు తెలీదు. నువ్వు రోజు రోజుకి ఇంటినొక అడవిలా చేసి పారేస్తున్నావు అని విసుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది కౌసల్య. అలా తను పండించిన కూరగాయలతో మళ్లీ పెరట్లోనే మట్టి పొయ్యిలో వంట చేస్తుంది. వంట మొత్తం పూర్తి చేసి చివరిలో గారెలు వేస్తూ తన అత్తగారిని పిలుస్తుంది. అత్తయ్యా, వంట పూర్తి చేసేశాను. అందరూ తినడానికి వేడివేడిగా గారెలేస్తున్నాను. నా చేతిలో గారెల పిండుంది. మీరు ఈ వండిన పాత్రలన్నీ ఇంట్లో పెట్టేయండి.
అని అనగానే చిరాగ్గా మొహం పెట్టి మట్టిపొయ్యి మీద వండిన మసిపట్టిన పాత్రల్ని చేతితో పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది కౌసల్య. ఏదో ఆలోచిస్తూ ఆ చేతిని కాస్త తన మొహానికి రాసుకుంది. కౌసల్య మొహం మొత్తం మసి వల్ల నల్లగా అయిపోతుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. కౌసల్య మొహం చూసిన రఘురాం పగలబడి నవ్వాడు. ఏంటి కౌసల్య ఇది? కొత్త మేకప్ కిట్ ఏమైనా కొన్నావా? నీ మేకప్ అద్భుతంగా ఉంది. అంటూ నవ్వుతాడు. రఘురాం ఎందుకు నవ్వుతున్నాడో కౌసల్యకు అర్థం కాదు. అమ్మా, నీ ముఖం మొత్తం నల్లగా అయిపోయిందేంటి? అని అద్దంలో వెళ్లి చూసుకుంది. మసంతా తనకి తెలియకుండా పూసుకున్న విషయం గుర్తొచ్చి వెంటనే మొహం కడుక్కొని తన కోడలి వైపు గుర్రుమని చూస్తుంది. కీర్తి అందరికీ భోజనం వడ్డిస్తుంది. రఘురాం ఆ భోజనం తిని ఇలా అంటాడు. ఆహా, ఇంత కమ్మని భోజనం తిని ఎన్నాళ్ళయింది. ఎప్పుడూ మా పెళ్ళైన కొత్తలో మీ అత్తగారిలా వండి పెట్టేది. మళ్ళీ అంత కమ్మటి భోజనం ఇప్పుడే తింటున్నాను. అవును కీర్తి, వంటలు చాలా బాగున్నాయి. అమ్మా, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి, చాలా బాగున్నాయి. నాకేం ఆకలిగా లేదు అని కోపంగా లోపలికెళ్ళిపోయింది. కాని చాలాసేపటి తరువాత ఆకలితో ఎవరూ చూడకుండా వెళ్లి భోజనం వడ్డించుకొని తింటుంటే ఒక్కసారిగా తన పాత పల్లెటూరు జీవితం తన కళ్ళ ముందుకొస్తుంది. తర్వాత కీర్తిపై కోపమంతా పోయి కీర్తిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. కౌసల్య ఇంటి పని వంట పని అన్నీ చేస్తూ ఉండేది. అత్తగారు అంత పని చేస్తున్నా కూడా కీర్తి మాత్రం ఏమీ పట్టించుకోకుండా చక్కగా తిని పడుకునేది. ఎవరేమన్నా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ లేదంటే టీవీ చూస్తూ ఉండేది. రోజూ ఇలాగే చూస్తుంటే కౌసల్య విసిగిపోయి కీర్తి వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికి పిలిపిస్తుంది. ఏంటొదిన గారు, బావున్నారా? మమ్మల్ని రమ్మని కబురు పెట్టారంట. ఏం జరిగింది? ఏదైనా శుభవార్త? మీ కూతురు ఏం చేస్తుందని మీకు శుభవార్తలు వినిపించాలి? 24 గంటలు తిని పడుకోవటం, లేదంటే టీవీ చూడ్డం. ఇంకేమైనా పనుందా మీ అమ్మాయికి? పక్కన తన తోటి వాళ్లని చూసి కూడా మారదు. వాళ్ల పూజలు గాని, వాళ్ల చురుకుతనం గాని ప్రతి పనిలో వాళ్ళు హడావిడిగా చేసుకుంటూ ఉన్నారు. అవి చూసి కూడా మీ అమ్మాయికి బుద్ధి రావట్లేదు. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ లేదంటే టీవీ చూస్తూ ఉంటుంది. కనీసం ఇంట్లో అత్తగారొక్కతే పని చేసుకుంటున్నారు, తనకెళ్ళి సాయం చేద్దామని కూడా ఉండదు. కనీసం తన భర్త డ్యూటీకెళ్లేటప్పుడైనా బయటకొచ్చి మంచినీళ్ళిద్దామని గాని, టిఫిన్ పెట్టడం గాని ఏదీ చెయ్యదు. అవన్నీ వదిలేయండి, కనీసం తన బట్టలు కూడా ఉతుక్కోదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తుంది. కనీసం అవి తీసి ఆరబెట్టే పని కూడా చెయ్యదు. అసలు మీ అమ్మాయికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ చెప్పి చేయిద్దామని ప్రయత్నించినా కూడా తర్వాత చేస్తాను అని పని దాటేస్తూ వెళ్తుంది. తర్వాత చేస్తానని చెప్పి ఆ పని దాటేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి ఏం చెయ్యాలో. నాకైతే ఏ రకంగా మీ అమ్మాయికి చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. అయ్యో, ఇంత జరుగుతుందని నాకైతే తెలీదు. ఇప్పుడే మా అమ్మాయికి 2 దెబ్బలేసి బుద్ధొచ్చేలా చేస్తాను. దెబ్బలు వేసి చెప్పాలనుకుంటే మీలాగే నేను కూడా తల్లి స్థానంలో ఉన్నాను. నేను కూడా వేసి చెప్పగలను. తను చిన్నపిల్ల కాదు దెబ్బల భయంతో చెప్పడానికి. తనని కూర్చోబెట్టి మాట్లాడండి. తనసలేమనుకుంటుందో తెలుసుకోండి. సుజాత సరి అని చెప్పి తన అమ్మాయిని తీసుకుని గదిలోకెళ్ళింది. అక్కడ కూర్చోబెట్టి వివరంగా అడుగుతుంది. ఏం జరిగింది? ఎందుకు నువ్విలా ప్రవర్తిస్తున్నావు? అయినా నీకిష్టమయ్యే కదా ఈ పెళ్లి చేసుకున్నావు. నువ్విలా ప్రవర్తిస్తుంటే మీ నాన్నగారి పరువు, నా పరువు ఏమవుతుంది చెప్పు తల్లి. ఇంట్లో వాళ్ళు ఇదే నేర్పించారా అనుకుంటారు కదా. కనీసం మా కోసమైనా ఆలోచించి సరిగ్గా ఉండటం తెలీదా? ఎందుకమ్మా నన్ను అంతంత పెద్ద మాటలంటున్నారు? నేనేం చేశాను? అయినా నీకు తెలుసు కదా నాకు పనులేవీ రావు. అయినా ఇలాంటి పనులు చేయటం అంటే నాకు చాలా చిరాకు. నాకు చిన్నప్పటి నుండి ఏదైనా బిజినెస్ పెట్టుకొని బిజినెస్ ఉమెన్ అవ్వాలని ఉంది. మీరేమో నాకు పెళ్లి చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. నా కలలన్నీ నాశనం చేసేశారు. నాకింట్లో పనులు చేయటం, పనులు చేస్తూ బ్రతకటం లాంటివి నచ్చవు. నీకింతకు ముందే చెప్పాను, నీ భర్త సంపాదిస్తున్నాడు, నువ్వు బిజినెస్లు అవి ఏం అవసరం లేదు అని. ఇంటి పట్టునే ఉండి ఇంట్లో పనులు చూసుకోమని. కాని నువ్వేమో మొండి పట్టుకొని కూర్చున్నావు, వ్యాపారాలు చేస్తాను అని. ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమంటారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
అయినా సుజాత, మనది పొరపాటు. తనకి వ్యాపారం చెయ్యాలన్న కోరికని వాళ్ళ అత్తవారితో చెప్పాల్సింది. ఇప్పటికి కూడా మనం అదే తప్పు చేస్తున్నాం. ఒకసారి వాళ్ళ అత్తగారితో చెప్పి చూద్దాం. మంచి సంబంధం వచ్చిందని మనం ఎలాగూ పెళ్లి చేశాం. ఇప్పుడు తన కోసం మాట్లాడే బాధ్యత మనదే కదా. ఇప్పటికి కూడా మనం మాట్లాడకపోతే మన అమ్మాయి విషయంలో అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. తనేదో పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు కూడా తనని సమర్థిస్తున్నారేంటండి? నేనేం సమర్థించట్లేదు. ఒకసారి వాళ్ళకి నిజం చెప్దామంటున్నాను. ఇప్పుడు మనం నిజం చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతే మన అమ్మాయికి మరియు వాళ్ళ కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. మనం పెళ్ళప్పుడే ఈ విషయం వాళ్ళ అత్తగారికి చెప్పుంటే ఈ రోజు వాళ్ళు ఇంత బాధపడే వాళ్ళు కాదు. సుజాత సరే అని ఒప్పుకోవడంతో సుబ్రహ్మణ్యం మరియు సుజాత గదిలో నుండి బయటకొచ్చి కౌసల్య దగ్గరికి వెళ్లారు. నేను మా అమ్మాయి తరపున మీకు క్షమాపణ చెప్తున్నాను. అసలు తప్పు మాదే. మీ దగ్గర ఒక నిజం దాచాం. మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ఇంట్లో పనులంటే నచ్చవు. తనకి బిజినెస్ పెట్టాలని కోరిక. కానీ వద్దని చెప్పి మంచి సంబంధం వచ్చిందని మేమే పెళ్లి చేసేసాం. ఇప్పుడు తను ఏదైనా బిజినెస్ పెడదామనుకుంటుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. తనకి ఇష్టం లేక మీ అబ్బాయిని వివాహం చేసుకోలేదు. ఇష్టం మీదే అబ్బాయిని వివాహం చేసుకుంది. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. బిజినెస్సా? ఈ ఇంట్లో పనులే తన ఓపిక మీద చెయ్యదు, ఇంకా బిజినెస్ ఏం చేయగలదండి? అయినా తన విషయం చెప్తుంటే మీరెలా నమ్మారు? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. నేను నిజమే మాట్లాడుతున్నాను. తను డిగ్రీ కూడా బిజినెస్ పైనే చేసింది. తనకి బిజినెస్ అంటే అంత ఇష్టం. ఎవరైనా ఇష్టంతో ఏ పని చేసినా చెయ్యాలనుకుంటారు గాని చెయ్యకూడదనుకోరు కదండి. సరే అయితే మాకు విషయం అర్థమైంది కదా. మా అబ్బాయి వచ్చాక తనతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానులేండి. సరేనండి, ఇక మేం బయలుదేరతాం. మా వల్ల పొరపాటు జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. సరే అని చెప్పి కీర్తి వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతారు. కౌసల్య వాళ్ళ అబ్బాయి రాజేష్ వచ్చాక మొత్తం విషయం వివరిస్తుంది. అప్పుడు రాజేష్, అమ్మా, బిజినెస్ పెట్టడం మంచిదే కానీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెద్ద బిజినెస్ కన్నా అంతదాకా ఏదైనా చిన్న బిజినెస్, టిఫిన్ బిజినెస్ లాంటిది పెడదాం. తర్వాత చూసుకొని పెద్ద బిజినెస్ ఓపెన్ చేద్దాం. అప్పుడైనా తను మారుతుందేమో. తనకి నచ్చిన పనుంటే ఇంట్లో కూడా అందరితో కలివిడిగా ఉంటుందేమో. నువ్వేమంటావమ్మా? ముందది చెప్పు. నేననడానికి ఏముందిరా, నీకేది ఇష్టమైతే అదే చేద్దాం. కానీ ఏం బిజినెస్ పెడదాం ముందు ఆలోచించరా. ఇప్పుడు అందరూ టిఫిన్ బిజినెస్ పెడుతున్నారు, కానీ మన దగ్గరికి వచ్చి కొనాలంటే ఏదైనా కొత్తగా ఉండాలి. కానీ ఆ విషయం ముందు కీర్తిని అడుగుదాం. తనేమనుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయిద్దాం అనుకుని వెంటనే కీర్తిని అక్కడికి రమ్మని పిలుస్తారు. కీర్తి, ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది. అసలు నువ్వేమనుకుంటున్నావో నాకు విషయం తెలియక తికమక పడుతున్నాను. ఇప్పుడు మాకు అర్థమైంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావో అని. మేం కూడా నువ్వు బిజినెస్ పెట్టడానికి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లంటే నేనంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించలేను. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టించగలను. అందుకే టిఫిన్ బిజినెస్ అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరూ టిఫిన్ అమ్ముతున్నారు. మన దగ్గర ఏదైనా కొత్తగా ఉండాలి. అలాంటప్పుడు మన దగ్గరికి తినడానికి వస్తారు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చేస్తే బాగుంటుందో. కీర్తి చాలా సంతోషిస్తూ ఒక నిమిషం ఆలోచించుకుంటుంది. నా బాధ అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా దృష్టిలో అయితే రకరకాల ఐడియాలున్నాయి. ఇప్పుడు అందరూ ఒక్కటే అమ్ముతున్నారు. మనం ఇడ్లీ సైజ్ గాని గారె సైజ్ గాని తగ్గించి చిట్టి ఇడ్లీ చిట్టి గారె అని అమ్మొచ్చు. అవి కూడా కొన్ని దగ్గరలో ఉన్నాయి. మనం ఫ్యామిలీ ప్యాక్ దోశ అని అమ్మొచ్చు. అంటే 6 ఫీట్ల దోశ. కానీ దానికోసం ఒక స్పెషల్ పెనం తయారు చేయించాలి. మనకి స్టవ్ కూడా 4 బర్నర్లుండేలా స్టవ్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే 6 ఫీట్ దోశ అంటే అంత లెంత్ వరకు రావాలి కదా. నువ్వు చెప్పిన ఐడియా అయితే బాగుంది, కానీ కేవలం ఒక్కటే కాదు. అలాంటి దోశ పట్టుకుని తినడానికి సరైన బెంచీలు కూడా రెడీ చేయాలి. అలాంటి ప్లేస్ చూడాలి. రాజేష్ మరేం ఆలోచించకుండా టిఫిన్ బిజినెస్ ప్రారంభిస్తాడు. కొంతమంది అంత పెద్ద దోశలు చూడ్డానికి వచ్చేవారు. అసలు అంత పెద్ద దోశ ఎలా తయారు చేస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తూ రుచి ఎలా ఉందని వచ్చిన వాళ్ళందరూ ట్రై చేసేవాళ్ళు. రుచి కూడా చాలా బాగుండడంతో ఫ్యామిలీతో వచ్చి ఆ దోశ తినడానికి ఇష్టపడేవాళ్ళు.
ఎందుకంటే కీర్తి చాలా రుచిగా దోశలు వేస్తుండేది. ఆ దోశకి మంచి పేరు రావడంతో జనాలింకా ఆ దోశని తినడానికి వస్తుండేవాళ్లు. అయితే ఈ విషయం గమనించిన రాజేష్ కీర్తి దగ్గర ఒక 3 పని వాళ్ళని పెడతాడు. దోశ బిజినెస్ మంచి లాభం తెచ్చిపెట్టడంతో రాజేష్ చాలా సంతోషిస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తి కూడా చాలా సంతోషంగా ఇంటి పని కూడా చేస్తుండేది. రాగానే వాళ్ళ అత్తకి సాయం చేస్తూ రాజేష్తో కూడా చాలా సరదాగా సంతోషంగా కలిసిమెలిసి తిరుగుతుండేది. ఈ విషయాన్ని గమనించిన రాజేష్ తను సంపాదించిన డబ్బుతోనే తన పేరు మీద కొత్త కొత్త బిజినెస్లు మొదలెడతాడు. ఇక్కడ దోశలు వేయడానికి ఒక మనిషిని పెట్టి తను మిగిలిన బిజినెస్లన్నీ చూసుకుంటూ కార్లో తిరుగుతూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉండేది కీర్తి. ఇన్నాళ్లకి తను చదివిన చదువు ఇలా ఉపయోగపడిందని సంతోషంగా తన భర్తతో కలిసిమెలిసి ఉండేది.